హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాములని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సూపర్ నేపియర్. సూపర్ నేపియర్ వాడడం వల్ల లాభమా నష్టమా, అసలు ఏ టైంలో వాడాలి, ఏ టైంలో వాడితే నష్టం అనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి సూపర్ నేపియర్. ఇది మన దాదాపు మనం కోయక ఒక నెల అయింది. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 2 నెలలు దాటి 3వ నెల కూడా అవుతుంది. కోయకపోవడం వల్ల ముదిరిపోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు మనకు క్యాప్ కట్టర్ లేనిదాన సగం మాత్రమే తినడం జరుగుతుంది. ఇదంతా వేస్టేజ్ అవుతుంది. ఇప్పుడు అందువల్లనే మనం కట్ చేసి ఓన్లీ కొసలు తీసుకుపోవడం జరుగుతుంది. ఇవన్నీ కట్ చేసినయే. ఇక్కడనే వేసి కొసలు మాత్రమే తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ బర్రెలు తినడం లేదు కాబట్టి. దీంతో సగమే తినడం జరుగుతుంది. మిగతాదంతా వేస్టే. మనకి ఇది మాత్రమే బర్రెలు తినడం జరుగుతుంది. అదే షాప్ కట్టర్ గిన ఉన్నట్టయితే, షాపింగ్ చేసినట్టయితే మొత్తం తినడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అది లేని ద్వారా ఈ కొసలు మాత్రమే మనకి తినడం జరుగుతుంది. ఈ దాదాపు ఇప్పుడు 13-15 అడుగుల దాకా పెరగడం జరిగింది. అందువల్లనే మనం సగం మాత్రమే చేసుకోవడం జరుగుతుంది. మిగతాదంతా ఎక్కువ ముదరడం వల్ల బర్రెలు అనేది తినడం లేదు. దీని బదులు రెడ్ నేపియర్ అయితే ఇంకా సన్న ట్రై అయితే తినడం జరుగుతుంది. అలాగే స్మార్ట్ నేపియర్ కూడా బాగానే తినడం జరుగుతుంది. ఇది నేతగా ఉన్నప్పుడే 50 రోజుల లోపలనే కట్ చేసినట్టయితే తినడం జరుగుతుంది. అది 70-80 రోజులు అయిందన తినడం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి స్మార్ట్ నేపియర్. ఇది 70 రోజులైనా తినడం జరుగుతుంది. దీనిలో వచ్చేసి పిచ్ అనేది ఏమి ఉండదు. మన అల్లం మాదిరి చిన్న చిన్నగా ఉండడం జరుగుతుంది. దీంతో వచ్చేసి పిచ్చే చాలా సన్నగా ఉంటుంది. కొన్ని గనుపుని ఎంత దగ్గర ఉందో ఇదైతే తినడం జరుగుతుంది. అందులో చాలా మెత్తగా ఉంటుంది. ముదరడం అంటే ఏమి ఉండదు. అందులో దీంతో ఆకు శాతం ఎక్కువ కాబట్టి బర్రెలు తినడానికి బాగా ఇష్టపడతాయి. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి ఇది కూడా స్మార్ట్ నేపర్. ఇది నేతది. ఇదైతే కట్ చేసినట్టయితే మొత్తం తినడం జరుగుతుంది. దీనికి చాపింగ్ అవసరం లేదు, నేతది కాబట్టి. ముదిరినప్పుడే చాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది అందుకే నేతగా ఉన్నప్పుడే కట్ చేయడం జరుగుతుంది. దీనికైతే చాపింగ్ ఏం పని లేదు కాబట్టి. ఇది 30-40 రోజులకే కట్ చేయడం జరుగుతుంది. 40 రోజులు అయినమంటే కట్ చేయడం జరుగుతుంది. ఇదైతే 30 రోజులు నేత అయినా కట్ చేయడం జరుగుతుంది. ఇవి చాలా బాగా తింటాయి. ఏ స్టేజ్ అని ఏమి ఉండదు. ముదిరినప్పుడు ఏ స్టేజ్ జరగడం జరుగుతుంది. మనం అది ముదిరేదాకా ఉండడానికి మనం మొక్కజొన్న నాటడం వల్ల ఒకటి మగ సొప్ప వచ్చేసి బరోర్లకు వేయడం జరిగింది. కంకులు సొప్ప 2 కలిపి. అందువల్ల ఇది ముదరడం జరిగింది. లేకపోతే ముదరక ముందే కోసినట్టయితే గడ్డి అనేది ఆదా అయ్యేది. రెడ్ నేపియర్ కూడా సన్నగా ఉంటుంది. అది కూడా ముదరడం అంటే ఏముండదు. అది కూడా బాగానే తింటాయి. అయితే కొన్ని పశువులు తినడం జరుగుతుంది, కొన్ని అయితే తినడం లేదు. మా అయితే రెడ్ నేపియర్ అంత బాగా తినడం లేదు. అందువల్లనే కొంచెం తక్కువ నాటడం జరిగింది. అది రెడ్ నేపియర్ కూడా కొద్దిగా పడిపోవడం జరిగింది. రెడ్ నేపియర్ కూడా చూపిస్తాను. ఇది కొత్తిమీర ఆపడం జరిగింది. మిగతాదంతా కోయడం జరిగింది. అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో కొంచెం పని పడడం వల్ల కోయలేదు. మిగతా అంతా కోయడం జరిగింది. ఇదంతా బాగానే తింటాయి. మనం కరెక్ట్గా 40 రోజులకు కోస్తామంటేనే సూపర్ నేపియర్ వేసుకోవాలి, లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది రెడ్ నేపియర్. ఇది కూడా 70 రోజుల దాకా అయింది. కాకపోతే ఎంతైనా సన్నగానే ఉంటుంది. కర్ర అనేది లావు కాదు. ఇది చూడండి, పిచ్చి కూడా సన్నమే ఉంటుంది. ఎన్ని రోజులే కర్ర, ఈ పిచ్చి అనేది లావు కాదు. అందువల్ల ఈ కూడా తినడం బాగానే తింటాయి. మా అయితే కొంచెం ఇవైతే రెడ్ నేపియర్ అంత తినడం లేదు. అందుకే ఇదేమో 2-3 ముదురులే ఉన్నాయి.
ఎక్కువ నాటలేదు. ఈ సైజులో ఉన్నప్పుడు కరెక్ట్‌గా నెలకు కట్ చేసినట్టయితే బాగా తింటాయి. ఈ కర్ర కూడా సైజు కూడా బాగానే వస్తుంది. పిచ్చ కూడా లావొస్తుంది. కొంచెం కట్ చేసి మొత్తం ఇయన్నీ కట్ చేసినాక మొత్తం ఈ గడ్డి అంతా పోవడానికి అగ్గేయడం జరుగుతుంది. కాల్చినట్టయితే మళ్ళీ ఆ గడ్డి అంతా పోయి ఇగురులేస్తుంది. ఇది ఆల్రెడీ వచ్చేసి మనం బోయల ద్వారా నాటింది కాదు కాబట్టి మనం చిన్న చిన్న కాయలుగా చేసుకొని నాటడం జరిగింది. ఇదొచ్చేసి గడ్డి జొన్న. ఇది కేజీ వచ్చేసి 400 ఉంటాయి విత్తనాలు. 400-600 దాకా ఉంటాయి. ఇవి కూడా కట్ చేస్తుంటే పెరగడం జరుగుతుంది. కాకపోతే మన సూపర్ నేపియర్ అంత వచ్చినంత ఎక్కువ గడ్డి అనేది రాదు వీటికి. అందువల్ల ఇది తీసేసిపోతే ఇది సూపర్ నేపియర్ నాటాల్సి ఉంటుంది. మొత్తం రోటావేటర్ చేసేసి నాటడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి. రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.